తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. 38 మంది చనిపోవటం జరిగింది. 25 మంది ఆసుపత్రి పాలవటం జరిగింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ సభకు జనాలు విపరీతంగా రావటం వల్ల తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు బలైపోయాయి. దాదాపు 40 మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. మరి ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో కూడా తెలియట్లేదు. ఎందుకు మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏ దేశంలో కూడా ఈ విధంగా సినిమా నటుల్ని, రాజకీయ నాయకుల్ని ఏ దేశంలో కూడా అభిమానించరు. పిచ్చిగా సినిమా నటుల్ని, రాజకీయ నాయకులను ప్రేమిస్తూ ఇలా ఎందుకు చనిపోవటం? అసలు తొక్కిసలాట జరగడానికి ఎందుకు అంత జనాల్లో ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? మీరు జనాలు బానిసలు కాదు కదా. ఒక నటుడు టీవీ ద్వారానో మీడియా ద్వారానో ప్రజలకు చెప్పదలుచుకునేది అతను చెప్పే అవకాశం, సౌలభ్యం ఇప్పుడు ఉంది. రోడ్లోకి రావాల్సిన అవసరమే లేదు. కానీ ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తున్నాయి, నటులకి ర్యాలీలు చేసుకోమంటున్నాయి, సభలు సమావేశాలు నిర్వహించుకోమంటున్నాయి. ఒకప్పుడు మీడియా లేదు కాబట్టి, సోషల్ మీడియా లేదు కాబట్టి, టీవీలు లేవు కాబట్టి ఆ ఆచారం ఉండేది. ఈరోజు టీవీలో మాట్లాడితే జనాలందరికీ తెలుస్తుంది, సోషల్ మీడియాలో మాట్లాడితే ప్రతి ఒక్కరికి పోస్ట్ వెళ్ళిపోతుంది. మనం ఏం చెప్పాలన్నా సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ చేరేటప్పుడు ఎందుకు రోడ్ల మధ్యలోకి రాజకీయ నాయకులు రావాలి, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు ఎందుకు రావాల్సి వస్తూ ఉంది? ఈ తొక్కిసలాట ఘటన జరగటం వల్ల 38 మంది ప్రాణాలు బలుకున్నారు. గతంలో ఎన్నో రాజకీయ పార్టీల నాయకులకు తొక్కిసలాటలో ఎంతోమంది చనిపోతున్నారు. దేశం మొత్తం మీద ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు జనాలు ఇంకా పిచ్చిలోనే ఉన్నారు? ఎందుకు రాజకీయ నాయకుల్ని, సినిమా నటుల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు? ఏం ఉపయోగం ఉందని పిచ్చిగా నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు? అసలు అంతమంది జనం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక సినిమా యాక్టర్, ఒక రాజకీయ నాయకుడిని చూడాల్సిన అవసరం ఏముంది మీకు? టీవీల్లో చూడండి. మీ అభిమానం ఉంటే ఓటు రూపంలో చూపించండి. ప్రజలకు ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనే విచక్షణ జ్ఞానం లేకుండా పిచ్చిగా సినిమా నటుల్ని, రాజకీయ నాయకుల్ని ప్రేమిస్తూ సభలకు, సమావేశాలకు, సినిమా థియేటర్లో ప్రీమియర్ షోలకు వెళుతూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చంటి బిడ్డల్ని తీసుకెళ్తారు, చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు, మహిళల్ని తీసుకెళ్తారు. తొక్కిసలాట జరిగితే చిన్నపిల్లలు, చంటి బిడ్డలు, మహిళలు వాళ్ళు ప్రాణాలను కోల్పోతున్నారు. ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తూ ఉంది? తొక్కిసలాట జరుగుతుందని తెలుసు, జనాలు ఎక్కువగా వస్తారని తెలుసు. ప్రీమియర్ షోలకి, సినిమా నటుల సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు జనాలు వస్తారని తెలిసి, ఎక్కువగా తొక్కిసలాట జరుగుతుందని తెలిసి మీ ప్రాణాలను గాలిలో పెట్టడం దేనికి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకెన్నాళ్ళు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి? ఇక మారరా మీరు? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా సినిమా నటుల్ని, రాజకీయ నాయకుల్ని ప్రేమించరయ్యా. నిజంగా అసహ్యం వేస్తూ ఉంది. ప్రశాంతంగా బతకాల్సింది పోయి ఇబ్బిడి దబ్బిడిగా గుంపులుకి వెళ్ళటం, తొక్కిసలాటలు జరగటానికి కారణమవుతున్నారు. సభలకు, సమావేశాలకు వెళుతూ జనాలు ఎక్కువగా ఉంటే ఇరిటేషన్ వస్తుందనే కామన్ సెన్స్ కూడా జనాలకు లేకుండా పోతూ ఉంది. అరే 100 మంది ఉంటే ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఆ జనాల్లో నేను ఎందుకు వెళ్ళాలి అని ప్రతి మనిషి అనుకోవాలి. కానీ మనుషులకు బుద్ధి, జ్ఞానం ఏమీ రావట్లేదే. విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారే. లక్షలాది మంది, వేలాది మంది జనాలు సభలకు, సమావేశాలకు వస్తారని తెలిసి, ప్రీమియర్ షోలకు వందలాది మంది అభిమానులు వస్తారని తెలిసి ఆ షోలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఇలాంటి ఘటనలు జరగాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు వెళ్ళటం వల్లే కదా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఇంకెన్నాళ్ళు ఇలా మారరా మీరు? సినిమా నటుల్ని, రాజకీయ నాయకుల్ని నెత్తిన పెట్టుకుని ఇంకెన్నాళ్ళు మోస్తారు?
ఇలాంటి బ్రతుకులు బ్రతకకండి అని నేను ఈ వీడియో ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నాను, ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రశాంతంగా బతకండి. మీ అభిమానాన్ని ఓటు రూపంలో మాత్రమే చూపించండి. అంతేగాని పిచ్చి అభిమానాన్ని ఎవరిపైనా పెట్టుకోకండి అయ్యా.